హనుమకొండలోని తేజస్వి స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని వేధించారని అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఇక తేజస్వి స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. స్కూల్ యూనిఫామ్ ఉంటేనే స్కూల్కి రావాలని అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని గంటసేపు నిలబెట్టారని ఆరోపించారు. ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు బైఠాయించి భక్తులు అయ్యప్ప భజన చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే అయ్యప్ప భక్తులతో కలిసి స్కూల్ను ముట్టడిస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. తేజస్విని హై స్కూల్ అంటర్ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో మా ధర్మారం నుంచి ఓ కన్యాస్వామి మొట్టమొదటిసారి ఆయనే వాళ్ళ తండ్రి గారు ఇద్దరు అయ్యప్పకి మాల వేసుకొని ఉన్నారు. ఇందులో పాఠశాల 6th చదువుతున్నటువంటి అబ్బాయి మాలాధారంలో స్కూల్కి వస్తే నువ్వు అయ్యప్ప మాలలో ఉంటే స్కూల్కి రావద్దు, ఓన్లీ మా యూనిఫామ్ వేసుకుని రావాలని చెప్పి వాళ్ళు కించపరిచినట్టు మాట్లాడడం పట్ల అయ్యప్పల దీక్షను పట్టుపరిచే స్థాయిలో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళ తండ్రి గారు కూడా తెలియకపోవడం పట్ల రోజువారీగా స్కూల్ బస్సులో వస్తాంటే తోటి అయ్యప్ప స్వాములు చూసి ఆ విషయం మాకు తెలిసిన వెంటనే ఏం జరిగిందో మీకు ఖర్చులోపు వాళ్ళు కూడా ర్యాష్గా మాట్లాడడం, మీరు డైరెక్ట్ మాల తీసా మాకు రావద్దు, మేము చెప్పినాం, ఏ మతం కూడా ఇక్కడికి క్యాపులు పెట్టుకుని రావద్దు, ఈ ఇస్లాం రావద్దు, ఏదో వివిధ రకాలుగా వాళ్ళు మాట్లాడడం పట్ల కూడా మీ కళ్ళగట్టిన ఇంతకు మీ ముందు జరిగింది. కాబట్టి మేము రిక్వెస్ట్గా చేస్తూ ఉన్నాం, దయచేసి అయ్యప్ప స్వాములను అలో చేయండి. అన్ని పాఠశాలలు కూడా ఇవాళ భక్తి భావంతో 41 రోజు మాల వేసుకుని పూజ చేసిన స్వాములకు పర్మిషన్ ఇవ్వండి. భక్తి వేరు, ఎడ్యుకేషన్ వేరు. భక్తిలో ఉన్న వాళ్ళకి 4 విషయాలు ఎక్కువ తెలుసుకుంటారు కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయకుండా భక్తిని పెంచే విధంగా పాఠశాలలు కానీ ప్రిన్సిపాల్ కానీ సహకారం చేసి అయ్యప్పకు ఆ బాలధన వాళ్ళకు అండగా ఉండాల్సింది కోరుతా ఉన్నాం. ఇంకొకసారి కూడా అయ్యప్ప దారిలో ఉన్నటువంటి మాలధారలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కించపరిచినట్టు కానీ ఇలాంటి ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ విషయం ఈ సంబంధంగా తెలియజేస్తాం.